స్త్రీ పోగొట్టుకున్న నాణెం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? 10 వెండి నాణెముల్లో ఒక నాణెం మాత్రమే పోగొట్టుకోవడం ఏమిటి? అప్పట్లో ఆ స్త్రీ నివసించిన ఇల్లు ఏ విధంగా ఉండేది అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు గారు తప్పిపోయిన వాటి గురించి బైబిల్లో 3 ఉపమానాలు తెలియజేశారు. 1 తప్పిపోయిన గొర్రె, 2 పోగొట్టుకున్న నాణెం, 3 తప్పిపోయిన కుమారుడు. ఏ వ్యక్తి అయినా కానీ మంచి మార్గం నుండి తప్పిపోయిన తరువాత దేవుడు ఎంతగానో వారి గురించి బాధపడుతూ తిరిగి మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ప్రయత్నం చేసినప్పుడు ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని మంచిగా మారితే దేవుడు ఎంతగా ఆనందిస్తాడో ఈ 3 ఉపమానాల ద్వారా యేసుక్రీస్తు గారు మనకు తెలియజేశారు. ఇప్పుడు మనం ఈ 3 ఉపమానాల్లో స్త్రీ పోగొట్టుకున్న నాణెం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ ఉపమానం బైబిల్లో ఎక్కడ ఉందో తెలుసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 వచనములు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చలికెత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ ఉపమానాన్ని మనం పరిశీలించినట్లయితే 10 వెండి నాణేలు కనిపిస్తున్నాయి. అందులో ఒక నాణెం స్త్రీ పోగొట్టుకుంది. తరువాత దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి జాగ్రత్తగా వెండి నాణెం కోసం ఆ స్త్రీ వెతికింది. ముందు మనం 10 వెండి నాణేల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం. యేసుక్రీస్తు 20 లేదా 50 లేదా 100 వెండి నాణేల్లో ఒక నాణెం మాత్రమే స్త్రీ పోగొట్టుకుంది అనవచ్చు కదా. ఖచ్చితంగా 10 వెండి నాణేలు అని యేసుక్రీస్తు ఎందుకు సంబోధించారు? ఇప్పుడు దీని అంతరార్థం తెలుసుకుందాం. యూదుల వివాహ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు ఒక వెండి గొలుసును విధిగా ఇవ్వాలి. ఆ గొలుసుకు వరుసగా 10 వెండి నాణేలు కూర్చి ఉంటాయి. దీనిని మీరు స్క్రీన్లో చూడవచ్చు. వివాహ సమయంలో ఈ గొలుసును పెండ్లి కుమార్తె తల మీద హారంగా అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మెడ మీద కూడా అలంకరిస్తారు. ఈ హారాన్ని అలంకరించడం ద్వారా ఆ స్త్రీకి వివాహమైనదన్న చిహ్నంగా దీన్ని అలంకరిస్తారు. మన భారతదేశంలో మంగళసూత్రం స్త్రీకి వివాహమైందన్న చిహ్నంగా ఎలా ఉంటుందో అలాగే యూదుల్లో కూడా ఈ హారం వివాహానికి గుర్తు. కాబట్టి ఈ హారాన్ని చాలా పవిత్రంగా జాగ్రత్తగా యోధా స్త్రీలు చూసుకుంటారు. ఒకవేళ ఆ 10 వెండి నాణేలు కలిగిన ఈ హారంలో ఒక నాణెం పోతే దీనిని అశుభంగా పరిగణిస్తారు. పైగా అప్పట్లో ఒక వెండి నాణెం విలువ ఒక దినపు కూలీతో సమానం. అప్పట్లో ఒకరోజు కూలీ విలువ సుమారు ₹4.90. అంటే ఒక వెండి నాణెం విలువ సుమారు ₹5. అప్పట్లో ఇది ఎక్కువే. అటువంటిది పవిత్రంగా భావించే ఆ 10 వెండి నాణేల్లో ఒక వెండి నాణెం పోతే అవమానించే భర్తలు కూడా ఉంటారు. ఇది స్త్రీ అజాగ్రత్తను కూడా సూచిస్తుంది. దీని ప్రభావం సంసార జీవితంపై కూడా పడుతుంది. యూదుల్లో ఇటువంటివి జరిగితే భార్యలను విడిచిపెట్టే భర్తలు కూడా ఉన్నారు. అటువంటి స్త్రీ జీవితంలో ప్రధానమైన నాణాన్ని ఒక స్త్రీ పోగొట్టుకుంటే ఆమె మనసు ఎంత తల్లడిల్లిపోతుంది, ఎంత మనోవేదనకు గురవుతుంది. అప్పుడు పోగొట్టుకున్న నాణెం కోసం ఎంతలా వెతుకుతుందో మనం అర్థం చేసుకోగలం. ఆ నాణెం దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటుంది కదా. ఒకవేళ ఆ నాణెం దొరికితే ఆమె ఆనందానికి అవధులు లేకుండా అందరికీ తన సంతోషాన్ని పంచుకుంటుంది కదా. ఇప్పుడు మనం గలిలియ ప్రాంతాల్లో ఉండే ఆనాటి ఇళ్ల నిర్మాణం తెలుసుకుంటే పోగొట్టుకున్న వెండి నాణెం తిరిగి దొరకడం ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. గలిలియ ప్రాంతాల్లో ఉండే ఇల్లు మిద్దె ఇల్లు ఆకారంలో ఉంటాయి. మీరు ఆ ఇంటిని స్క్రీన్లో చూడవచ్చు. ఇటువంటి ఇండ్లకు ఒక చిన్న కిటికీ మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఈ ఇంటిలో పగటి వేళల్లో కూడా చీకటిగా ఉంటుంది. ఇల్లు మొత్తం ఒకే వాకిలితో ఒకే గదిగా ఉండేట్టు కడతారు.
అయితే ఆ ఒక్క గది 3 భాగాలుగా విభజించి కడతారు. మొదటి భాగం బయట నేలతో సమానంగా ఉంటుంది. ఈ మొదటి భాగంలో పాడి పశువులు, గొర్రెలు, కోళ్ళు మొదలగునవి ఉంటాయి. దీని ద్వారా ఈ మొదటి భాగమంతా చాలా అధ్వానంగా శుభ్రం లేకుండా ఉంటుంది. తరువాత మొదటి భాగం కంటే రెండవ భాగం 2 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రెండవ భాగంలో పశువులకు కావలసిన మేత, కట్టెలు, ఇతర సామాన్లు ఇందులోనే ఉంటాయి. అలాగే వంట చేసే స్థలం కూడా ఇదే. కొందరైతే ఇక్కడే భోజనాలు కూడా చేస్తారు. తరువాత మూడవ భాగం రెండవ భాగం కంటే 3 అడుగుల ఎత్తులో సుమారుగా ఉంటుంది. ఈ మూడవ భాగంలోనే ఇంట్లో వారందరూ పడుకుంటారు. మూడవ భాగం నుండి చూస్తే రెండవ భాగం కూడా కనిపిస్తుంది. కావున ఈ ఇల్లంతా కనిపించడానికి ఒక దీపాన్ని వెలిగించి ఒక దీపస్తంభం మీద పెడతారు. ఇటువంటి ఇండ్లలో స్త్రీలు పనులు చేసుకునేటప్పుడు హారంలోని ఒక వెండి నాణెం పోతే అది దొరకడం ఎంత కష్టమో మనము అర్థం చేసుకోగలము. ఎందుకంటే ఆ నాణెం గడ్డిలోనో, కట్టెల మధ్యలోనో, పశువులు ఉండే స్థలంలోనో పడితే అది దొరకడం చాలా కష్టం. దీనికోసం ఒక దీపాన్ని వెలిగించి ఆమె వెతుకుతుంది. ఆ దీపం వెలుగులో వెండి నాణెం మెరుస్తుంది. అప్పటికీ కనిపించకపోతే ఇల్లంతా ఊడ్చి జాగ్రత్తగా వెతుకుతుంది. అంటే పోగొట్టుకున్న వెండి నాణెం కోసం ఆ స్త్రీ ఎంత శ్రమిస్తుందో, మానసికంగా ఎంత తల్లడిల్లిపోతుందో మనం అర్థం చేసుకోగలము. పైగా యేసుక్రీస్తు గారు కూడా గలిలయలోని నజరేతులోనే అటువంటి ఇండ్లలో ఉండి 30 సంవత్సరాలు పెరిగారు. అటువంటి ఇండ్లలో వస్తువు పోగొట్టుకుంటే ఆ స్త్రీ పడే శ్రమ యేసుక్రీస్తుకు, ఆ యూదులకు తెలుసు. కాబట్టి వారికి అర్థమయ్యేలా ఒక ఉపమానంగా దీన్ని తీసుకుని పరలోక రాజ్యం గురించి తేలికగా అర్థమయ్యేలా బోధించాడు. పోగొట్టుకున్న నాణెం దొరికిన తరువాత స్త్రీ ఆనందానికి ఎలా అవధులు ఉండవో, అలాగే మానవుడు తన నుండి దూరమయ్యి తప్పిపోతే దేవుడు కూడా ఎంతో తల్లడిల్లిపోయి, తప్పిపోయిన మానవుడు దొరికేంత వరకు ఎంతో శ్రమపడి తిరిగి దొరికిన తరువాత దేవుడు ఎంత ఆనందిస్తాడు. పరలోకములో దూతల సమూహంతో ఎంత సంతోషము. కాబట్టి దేవుని ప్రేమను గుర్తించుదాం. ఆయన చేయి విడవకుండా ఆయనకు మరింత దగ్గరగా జీవిద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.